చెవులతో మాత్రమే విని కళ్ళతో చూడని ఏ విషయాన్ని గుడ్డిగా నమ్మేయకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి. ఎందుకంటే కొందరు దురుద్దేశంతో పుట్టించిన పుకార్లు బంధాలను దూరం చేస్తాయి. ఏడిస్తే నమ్మకం కోల్పోతావు, ఆలోచిస్తే సమయం కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నువ్వే కోల్పోతావు. గుర్తుంచుకో మిత్రమా. ఎక్కడో ఉన్న బంధాల కోసం, మనుషుల కోసం ఆరాటపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ చుట్టూ ఉండేవారిని ఒక్కసారి ప్రేమతో పలకరించి చూడు. నిన్ను ఇష్టపడని వ్యక్తి కూడా నిన్ను ఇష్టపడతాడు. కాలం మారుతుందో లేదో తెలియదు, కానీ నమ్మిన మనుషులు మాత్రం ఖచ్చితంగా మారుతున్నారు. ఎలా అంటే మన ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఇంకోలా ఉంటున్నారు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం మాత్రం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎలాంటి మనిషివో నిర్ణయించేసుకునే ప్రపంచం ఇది. ఆస్వాదిస్తూ సాగిపోవాలే తప్ప ఆలోచిస్తూ ఆగిపోకూడదు. అది బండైనా బతుకైనా. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. ఈ జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. ఈ రోజుల్లో ఏ బంధము గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైనా బంధుత్వాలైనా. అవసరం తీరిపోతే ఏ బంధమైనా భారమే. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధపెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏమిటో ఈ జీవితం. వాడుకుని వదిలేసే బంధాలు, టైంపాస్ చేసే స్నేహాలు, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం నువ్వే నా ప్రాణం అంటారు. నలుగురిలో ఉంటే నువ్వెవరో తెలియనట్టుగా ఉంటారు. పరిచయం అయిన కొత్తల్లో చూపే ప్రేమాభిమానాలు చివరిదాకా ఉండవు. దీనికి కారణం మర్చిపోయే మనుషులదో, లేక కొత్త పరిచయాలదో, లేక మనసుదో తెలియదు. మొదట్లో ఉన్న ఇష్టం, ప్రేమ, అభిమానం, నమ్మకం కాలంతో పాటు కనుమరుగవుతాయి. కాలంలో వచ్చే మార్పులాగా మనుషుల్లో కూడా వస్తుందేమో. ఎవరు కూడా ఊరికే కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని బంధాలు, కొన్ని సంఘటనలు, కొన్ని బాధలు వారిని అలా మారేలా చేస్తాయి. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళను తేలిగ్గా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. అదే జరుగుతున్న జీవితం. ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణమన్నది ఎంత నిజమో, ఒక భార్య కన్నీటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణమన్నది అంతే నిజం. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. అందరూ నిన్ను అవసరానికి వాడుకునేవాళ్లే. వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ నువ్వు పిచ్చోడువే. అవసరం తీరాక నిన్ను అస్సలు పట్టించుకోరు, పక్కన పడేస్తారు. నిజం చెప్పాలంటే వాళ్ళ స్వార్థానికి ఎవరినైనా బలి చేస్తారు. నిన్ను ప్రేమించిన వాళ్ళు
నీపై కోపాన్ని చూపిస్తే దాన్ని నువ్వు ప్రేమతో తగ్గించాలి. అంతేకాని నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే దూరం అయ్యేది ఒక మనిషి కాదు, నీ జీవితం కూడా.